ఈవినింగ్ ఆకలేస్తుందని చెప్పి ఇంట్లో అయితే చూస్తే సొరకాయ ఉంది. సొరకాయ తురిమేసుకొని ఇలా తప్పాల చెక్క కింద అయితే వేసుకున్నానండి. సొరకాయ, బియ్యం పిండి, ఉప్పు, కారం, నువ్వులు వేసుకొని అయితే అద్దుకున్నా. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే వేసుకుంటారు. ఈ చిన్న పిండి కోసం నా ఒక్కదాని కోసం ఏమి మిక్సీలో వేసుకుంటానులే అని చెప్పి ఇలా అయితే అద్దేసుకొని కాల్చేసుకుంటున్నాను. ఓన్లీ సొరకాయతోనే కాదు, ఆనియన్ అండ్ పచ్చెనపప్పుతో కానీ, శనగలు ఉంటే శనగలతో కానీ ఇలా వేసుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే కలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అప్పుడు సొరకాయ గారెల్లాగా ఉంటాయి శనగల గారెలు. మా అమ్మ అయితే సూపర్గా చేస్తారు శనగల గారెలు. ఈసారి ఎప్పుడైనా రెసిపీ అయితే షేర్ చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడే నేను ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను అనమాట నా ఛానల్లో. ఒక్కసారి అందరూ వెళ్ళి వాచ్ చేయండి. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.